బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జానీ మాస్టర్ కేసుపై మొదటిసారి భిన్న స్వరం వ్యక్తమైంది. బిగ్ బాస్ ఫేమ్ ఆట సందీప్ సతీమణి ప్రముఖ మహిళా కొరియోగ్రాఫర్ జ్యోతిరాజ్ సంచలన కామెంట్స్ చేశారు. ఈ రోజుల్లో కొందరు అమ్మాయిలు ఓవర్ స్మార్ట్ గా ప్రవర్తిస్తున్నారన్నారు. కొన్ని చట్టాలు వాడుకొని అబ్బాయిల కెరీర్ ను దెబ్బకొట్టాలని చూస్తున్నారన్నారు. తప్పు చేస్తే ఎవరికైనా ఖచ్చితంగా శిక్ష పడాల్సిందేనన్న జ్యోతి వ్యూస్ కోసం కొందరు ఇష్టం వచ్చినట్టు స్పందిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా చాలా ఓవర్ స్మార్ట్ అయిపోతున్నారు చాలామంది. సో బేసిక్గా నేను చాలామంది అమ్మాయిల గురించి వీడియో చేస్తున్నాను, అత్యాచారం జరిగిన అమ్మాయిలకి న్యాయం జరగాలని. సో ఎవరైనా ఆడపిల్లల్ని అబ్యూస్ చేసి ఆడపిల్లలతో తప్పుగా ప్రవర్తించిన వాళ్ళకి ఎవరికైనా ఖచ్చితంగా శిక్ష పడాలి. చట్టం దృష్టిలో అందరూ సమానమే, ఎంత పెద్ద వాళ్ళనైనా వాళ్ళని వదలకూడదు. అలాగే ఈ సెక్షన్ల పేరుతో ఓవర్ స్మార్ట్నెస్తో ఇప్పుడు జరుగుతున్న బయట మగవాళ్ళపై ఉన్న ఈ క్రైమ్ రేట్స్ని ఉద్దేశించి ఒక మగవాడు కష్టపడి సంపాదించుకున్న కెరియర్ని దెబ్బ కొట్టాలి అని ఓవర్ స్మార్ట్గా ఉన్న వాళ్ళని కూడా ఖచ్చితంగా అలాగే శిక్షించాలి. రైట్, ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. నగేష్, జ్యోతిరాజ్ చేసిన వ్యాఖ్యలు మనం చూసాం. కొందరు అమ్మాయిలు ఓవర్ స్మార్ట్ అయ్యారని అనడాన్ని మనం ఎలా చూడాలి అంటారు నగేష్? మహిళా కొరియోగ్రాఫర్ జ్యోతిరాజ్ అయితే సంచలన కామెంట్స్ చేసింది. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా మంది ఓవర్ స్మార్ట్ అవుతున్నారని చెప్పి ఆమె చెప్పుకొస్తుంది. అమ్మాయిల గురించి చెప్పడానికి ఈ వీడియో చేశానని చెప్పి ఆమె చెప్పుకొచ్చింది. అబ్బాయిలు ఎవరైనా ఆడపిల్లలు నడిపిస్తే వాళ్ళతో తప్పుగా ప్రవర్తిస్తే ఖచ్చితంగా శిక్ష పడాలనేది ఆమె చెప్పే కోణం. చట్టం దృష్టిలో అందరూ సమానమే, అంత పెద్దవాళ్ళైనా సరే ఎవరిని వదలకూడదు. కానీ చట్టాలను ఉపయోగించుకొని కొంతమంది అమ్మాయిలు మాత్రం ఓవర్ స్మార్ట్ గా ప్రవర్తిస్తున్నారు. లైఫ్ లో బాగా కష్టపడి ఎదిగిన అబ్బాయిల్ని కెరియర్ దెబ్బతీయడానికి చూస్తున్నారు. వాళ్ళను కూడా కఠినంగా శిక్షించాలి. అంటే ఈ అంశంలో రెండు మనం చూడవచ్చు. ఎందుకంటే ఆమె 17 ఏళ్ల నుంచి కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ దగ్గర ఉన్న ఎవరైతే విక్టిమ్ ఉన్నారో ఆ విక్టిమ్ ఇప్పుడే ఎందుకు బయటకు వచ్చిందనేది ఈమె కోణం చేస్తుంది. అంటే అతను తప్పు చేస్తే కనుక ఖచ్చితంగా శిక్షించాలనేది ఒక కోణం అయితే, ఇన్ని రోజులు అతని దగ్గరుండి ఎదిగి ఒక నేమ్ వచ్చిన తర్వాత బదనాం చేయడం కోసం ఈ రకమైన పరిస్థితిని తీసుకురావడం మాత్రం దుర్మార్గం అని చెప్తుంది. ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు ఖచ్చితంగా రెండు వైపుల నుంచి చూడాలనేది ఆమె చెప్తున్న విధానం. తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష పడాల్సిందే, కానీ ఖచ్చితంగా నిజం అనేది బయటకు వస్తుందనేది జ్యోతిరాజ్ చెప్తుంది. ఎందుకంటే ఈ జానీ మాస్టర్ వ్యవహారంలో 4 ఏళ్ల తర్వాత, అంటే సుమారుగా 4 నుంచి 5 ఏళ్ల తర్వాత ఎందుకు ఈ వ్యక్తి బయటకు వచ్చి ఇప్పుడు జానీ మాస్టర్ ను బదనాం చేయాల్సి వస్తుంది? జానీ మాస్టర్ ను బదనాం చేయడానికి అమ్మాయి వెనుక ఎవరున్నారనే కోణాన్ని ఆమె ప్రశ్నిస్తుంది. ఎందుకంటే ఒకవేళ మొదట ఈ తప్పు జరగాలని అతను ముందే ఈమెను కమిట్ చేసి ఒకవేళ ఈమెను వాడుకొని ఉంటే ఎందుకు బయటకు రాలేదనేది ఇక్కడ ప్రశ్న ఉదయిస్తుంది. మరి ఈ క్రమంలో జ్యోతిరాజ్ చేసిన వ్యాఖ్యలు అయితే ఖచ్చితంగా సంచలన కామెంట్స్ అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే జ్యోతిరాజు 2 కోణాల నుంచి ఆలోచించింది. అంటే మహిళలు కూడా శిక్షించబడకూడదు, మహిళలు అత్యాచారానికి గురైతే ఖచ్చితంగా మగవాళ్ళని శిక్షించాలి. కానీ అదే మగవాళ్ళని చెప్పండి నగేష్. మరోపక్క జానీ మాస్టర్ వేధింపుల ఇష్యూపై కూడా మంచు మనోజ్ కూడా స్పందించారు. దీనిపై డీటెయిల్స్ ఏంటి నగేష్? అంటే మంచు మనోజ్ కూడా డిఫరెంట్ యాంగిల్ గా మీడియా మీద ఒక ట్వీట్ పెట్టిండు. అంటే ఈ స్థాయి రావడానికి జానీ మాస్టర్ ఎంత కష్టపడ్డాడో ఎంత శ్రమించారో తనకు తెలుసు అన్నారు. అంటే ఈ ఆరోపణలు వచ్చిన తర్వాత తన గుండె బరువెక్కిపోతున్నారు. అసలు తప్పు ఎవరనేది చట్టం నిర్ణయిస్తుంది. ఒక మహిళ ఆరోపణలు చేసుకుపోయినప్పుడు పారిపోవడం అనేది క్షమించరాని వ్యవహారం. ఇది భావితరాలకు ఒక ప్రమాదకరమైన మెసేజ్ అని మంచు మనోజ్ ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ కేసును త్వరగా స్పందించి ఛేదించిన సైబరాబాద్ పోలీసులు కూడా ఖచ్చితంగా కృతజ్ఞతలు చెప్పారు. ఒకవేళ మాస్టర్ కనుక తప్పు చేయకపోతే పోరాడమన్నారు. దోషి అయితే మాత్రం వెంటనే లొంగిపోండి అని చెప్పి మంచు మనోజ్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. అంటే ఇలాంటి సున్నితమైన కేసు విషయంలో ధైర్యంగా మంచు మనోజ్ స్పందించడంతో నెట్టింట్లో కూడా మంచు మనోజ్ కి ప్రశంసలు కూడా అందుతున్నాయి. ఎందుకంటే రెండు వైపులా, అంటే ఒకవేళ జానీ మాస్టర్ తప్పు చేసి ఉంటే ఎందుకు లడ్డాక్, జమ్మూ కాశ్మీర్, నెల్లూరు, బెంగళూరు ఎందుకు పారిపోవాల్సి వచ్చింది? ఇక్కడే ఉండి ధైర్యంగా పోరాడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఆయన స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ విక్టిమ్ ఇచ్చిన కంప్లైంట్ ని ఖచ్చితంగా, అంటే తన వద్దకి ఆ విక్టిమ్ ఎందుకు వచ్చింది, ఎందుకు కొరియోగ్రఫీ నేర్చుకుంది, ఎందుకు ఈ వ్యవహారంలో తనని తప్పుపడుతుంది, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా పోలీసుల ముందు విచారణలో ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం కనిపిస్తుందని చెప్పి కూడా మంచు మనోజ్ చెప్పారు. ఎందుకంటే జానీ మాస్టర్ వ్యవహారం ఇప్పుడు ఏదైతే తెలుగు ఇండస్ట్రీలో సంచలనంగా మారింది, తెలుగు ఇండస్ట్రీ బదనామయ్యే పరిస్థితికి తీసుకొచ్చింది. మరి కొరియోగ్రాఫరు
చేసే వ్యక్తులు ఇలా కూడా ఉంటారా? ఇప్పటికే మీటూ కావచ్చు, కాస్టింగ్ కోచ్ కావచ్చు, ఇలాంటి వ్యవహారాలు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న ఈ క్రమంలో తెలుగు ఇండస్ట్రీ జానీ మాస్టర్ వ్యవహారం వల్ల పాడైపోకూడదని మంచు మనోహర్ తన ట్వీట్లో వెల్లడించారు. సేమ్ టైంలో కూడా మిగతా ఎవరైనా సరే చాలా మంది మంచు ఎవరైతే జానీ మాస్టర్ కు అనుకూలంగా, విక్టిమ్ కు అనుకూలంగా రకరకాల పోస్టులు పెడుతున్నారు. కానీ ఈ కేసులో నిజాలు ఏంటనేది పోలీసుల విచారణలో తేలాల్సిన అవసరం కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే జానీ మాస్టర్ అరెస్ట్ అయ్యి సైబరాబాద్ పోలీసుల అదుపులో ఉన్నారు. జానీ మాస్టర్ ఇచ్చే స్టేట్మెంట్ కూడా ఇందులో కీలకంగా ఉంది. అంటే విక్టిమ్ ఎప్పుడు తన వద్దకు వచ్చింది, కొరియోగ్రఫీ నేర్చుకోవడానికి. నగేష్, అలాగే దాదాపుగా ఒక తెలిసిన వ్యక్తి గురించి దూషించడం వేరు, తెలియని వ్యక్తి గురించి కూడా దూషించడం వేరు. ఇక జానీ మాస్టర్ అంటే డాన్స్ పరంగా అందరికీ తెలిసిన వ్యక్తి. ఆ విధంగా ఇటు జ్యోతిరాజ్ కానీ మంచు మనోజ్ కానీ కామెంట్స్ చేశారని అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా అనుకోవచ్చు. అంటే ఇప్పుడు రెండు యాంగిల్స్ చూస్తున్నారు. ఎందుకంటే ఒకవేళ విక్టిమ్ తరపున అన్యాయం జరిగితే ఎవరైనా సరే విక్టిమ్ సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే దేశవ్యాప్తంగా జరుగుతున్న రేపులు కావచ్చు, అత్యాచారాలు కావచ్చు, చాలా మంది బలవుతున్నారు. మహిళల తరపున చాలా మంది వాదించడానికి ముందుకు వస్తుంటారు. కానీ ఇక్కడ గ్యాప్ ఏంటంటే 17 ఏళ్ల వయసులో వచ్చిన విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఆ విక్టిమ్ జానీ మాస్టర్ దగ్గర కొరియోగ్రఫీ నేర్చుకోవడానికి రావడం, తదుపరి పరిణామాల నేపథ్యంలో ఒక 4 ఏళ్ల తర్వాత 21 ఇయర్స్ సమయంలో కంప్లైంట్ ఇవ్వడం. మరి ఈ కంప్లైంట్ దాకా పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ఈ 4 ఏళ్ల గ్యాప్ నే ప్రస్తుతం పోలీసులు విచారణ చేసే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు మహిళా కమిషన్ కూడా ఇదే విషయాన్ని పరిగణలోకి తీసుకుంటుంది. ఎందుకంటే పోలీసులు ఇచ్చే స్టేట్మెంట్, జానీ మాస్టర్ ఇచ్చే స్టేట్మెంట్ ని మహిళా కమిషన్ కూడా తీసుకొని ఈ విషయాలను కూడా విక్టిమ్ దగ్గర ప్రస్తావించే అవకాశం కనిపిస్తుంది. రెండు బేరీజ్ చేసుకున్న తర్వాత న్యాయాలను కోర్టు పరిగణలోకి తీసుకుంటుంది. జడ్జి విచక్షణ ప్రకారం జానీ మాస్టర్ కు అంటే రిమాండ్ విధించడం తదితర అంశాలు కంటిన్యూ అవుతుంటాయి. కానీ ఛార్జ్ షీట్ అంశంలో మాత్రం ఈ స్టేట్మెంట్లు కీలకం కానున్నాయి. నగేష్, అలాగే కొందరు నిర్మాతలు కూడా అంటే తెలిసిన వాళ్ళే జానీ మాస్టర్ పై కేసు ఎలాంటిది ఉండకుండా కూడా కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారనే టాక్ కూడా వస్తుంది. దీనిపై డీటెయిల్స్ ఏంటి నగేష్? అంటే రకరకాల ఊహాగానాలు సినిమా పరిశ్రమలో వినిపిస్తున్నాయి. అంటే జానీ మాస్టర్ కి అనుకూలంగా ఉన్న కొందరు నిర్మాతలు కావచ్చు, కొందరు హీరోలు కావచ్చు, జానీ మాస్టర్ మంచివాడనే అభిప్రాయం చెప్తున్నారు. మరి కొంతమంది నిర్మాతలు కావచ్చు, హీరోలు కావచ్చు, జానీ మాస్టర్ ఇలాంటి పని చేయకూడదు, ఎందుకు వేధించాడు మహిళా కొరియోగ్రాఫర్ని, వేధించడం వల్ల సినిమా పరిశ్రమ ఇప్పటికే ఆబాస్ పాలవుతుంది అనేది మరొక వాదన. అంటే రెండు వాదనలు పోల్చి చూసుకున్నా కానీ విక్టిమ్ మరి కొన్ని ఇబ్బందుల పాలై జానీ మాస్టర్ చేసిన వల్ల అయితే అతని ఏదో ఉద్దేశాల వల్ల కావచ్చు, మిగతా పనుల వల్ల కావచ్చు, ఆమె ఇబ్బంది పడి ఉంటేనే బయటకు వచ్చింది. కానీ ఆ విక్టిమ్ వెనుక ఉన్న వ్యక్తులు ఎవరనేది కూడా కొంతమంది ప్రశ్నిస్తున్నారు. అంటే ఓవరాల్ గా ఇష్యూ అంటే మహిళ వైపు ఉంది కాబట్టి మహిళను సపోర్ట్ చేయడం అనేది కంపల్సరీ. ఇప్పుడు ఈ మధ్య జరిగిన ఏదైతే ఫిల్మ్ ఇండస్ట్రీ సమావేశం కూడా విక్టిమ్ ఏదైతే మహిళా అసోసియేషన్ ఉందో ఆ అసోసియేషన్ కూడా ఆ విక్టిమ్ కే సపోర్ట్ చేస్తూ జానీ మాస్టర్ ని డాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నుంచి కూడా తప్పించింది. ఎందుకంటే ఈ కేసు చాలా ముందుకెళ్ళింది, పోలీసుల వద్ద ఉంది కాబట్టి తాము ఇందులో ఎంటర్ కావాల్సిన అవసరం లేదు. అందుకే చాలా స్ట్రిక్ట్ గా ఒక నిర్ణయాన్ని కూడా వచ్చారు. సెక్రటరీ దామోదర్ ప్రసాద్ కావచ్చు, తమ్మారెడ్డి భరద్వాజ్ కావచ్చు, మహిళా అడ్వకేట్ కావ్య కావచ్చు, ఝాన్సీ, ప్రగతి, వీళ్ళందరూ ఒక నిర్ణయానికి వచ్చారు. ఎక్కడ కూడా విక్టిమ్ పేరు బయటకు చెప్పకూడదు, అలాగే జానీ మాస్టర్ పేరు కూడా పలకకూడదు. ఎందుకంటే ఈ కేసు చట్ట పరిధిలో ఉంది. చట్ట పరిధిలో ఉన్న సమయంలో సినిమా పరిశ్రమ ఎట్టి పరిస్థితుల్లో విక్టిమ్ పేర్లను పలకకుండానే వాళ్ళు స్టేట్మెంట్లు ఇవ్వాలని ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. అంటే సినిమా పరిశ్రమ కూడా ఆబాస్ పాలు కాకుండా వాళ్ళు కూడా కొంత నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ నగేష్.